క్రైస్తవం సృష్టి నాలుగవ దినాన దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను సృష్టించాడు. సూర్యుడి యొక్క స్వభావం ఏంటంటే సూర్యుడు వెలుగుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ వెలుగుగా ఉంటూనే ఆ వెలుగును లోకమునకు పంచుతూ ఉంటాడు. రక్షింపబడిన మనము కూడా మనము వెలుగుతానే ఈ లోకానికి వెలుగును పంచే వారంగా మనము ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట వ్రాయబడినది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. అంటే దేవుడు చెప్తున్నారు ఏంటంటే మీరు లోకానికి వెలుగుగా ఉండండి. మన క్రియలు లోకాన్ని వెలిగించేవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితం అలాగే ఉన్నదా? వెలుగుగా సంబంధిత బ్రతుకుతున్నావా?